గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. ఉచిత వేసవి బడి విద్యార్థుల సమతుల్యత ఆహారం తీసుకొని మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఎదగాలి. ఐసిడిఎస్ సిడిపిఓ శాంతి. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం హిందూపురం పట్టణ కేంద్రం నందు త్యాగరాజు నగర్లో గల మార్గదర్శిని విద్యానికేతన పాఠశాలలో 27వ సంవత్సరం ఉచిత వేసవి బడి విద్యార్థులకు ఉచిత వేసవి బడి నిర్వాహకులు కె సాయికళ, కె మాళప్ప దంపతుల ఆధ్వర్యంలో ఆర్టీసీ కాలనీలో ఉన్న శ్రీ వెంకటేశ్వర మిల్క్ డైరీ యాజమాన్యం, కె అరుణ, సివి నాగరాజు సౌజన్యంతో ఏర్పాటు చేసిన వేసవి బడి అవగాహన కార్యక్రమంలో భాగంగా కిషోర్ బాలికల వికాసం సమావేశానికి ముఖ్య అతిథిగా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సిడిపిఓ శాంతి హాజరై ప్రసంగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కె మాళప్ప, కె సాయికళ, అంగన్వాడీ కార్యకర్త తసీనా, ఉపాధ్యాయులు బిఎస్ కుమారి, మమత, సిరి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గనైజ్ చేస్తున్న మాలపన్న గారికి దట్టు 25 ఇయర్స్ నుంచి ఆర్గనైజ్ చేస్తున్న అన్నకి హ్యాట్స్ ఆఫ్ అన్న. స్కూల్స్ మనం ప్రైవేట్ స్కూల్స్ చూస్తున్నాము, వాళ్ళు కూడా ఎప్పుడైతే వస్తుందా వెకేషన్ ఒక 2 months వదిలేద్దామా పిల్లల్ని అని చూస్తుంటారు. మీరు ఏది దట్టు 27 ఇయర్స్ నుంచి మీరు ఇనిషియేటివ్ తీసుకొని డొనేషన్స్ నుంచి ఫుడ్ అరేంజ్ చేస్తూ ఇంతమందిని ఆర్గనైజ్ చేసి అసెంబ్ల్ చేసి చేస్తున్నారు. హ్యాండ్స్ ఆఫ్ చేయాలి. మేము ఇక్కడికి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాము. మేము మెయిన్ గా డీల్ చేసేది అమ్మాయిలు, తర్వాత మహిళల గురించి డీల్ చేస్తాం. ఓకే, చాలా ఈజీగా చెప్తాం, మీకు అంత అర్థమైంది అనుకుంటున్నాం. ఒక 5 minutes కాన్సన్ట్రేట్ చేయండి అంతే. ఓకే, సో కిషోరి వికాసం అని మేము యాక్చువల్ గా సమ్మర్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు సార్ ఎలాగైతే మీరు బయటికి వెళ్తే చెడిపోతారు, అవి ఇవి నేర్చుకుంటారు, పిల్లలు క్రికెట్ వాటి మీద పడి అల్లర్లు ఎక్కువ చేస్తారన్న విషయంతో ఈ సమ్మర్ స్కూల్ ఎలా అయితే చేస్తున్నారో ఈ కిషోరి వికాసం అని 3 days once ప్రోగ్రామ్ చేస్తాం. మీలాంటి పిల్లలు 11 నుంచి 18 years అమ్మాయిలకు మా అంగన్వాడీ సెంటర్ అంటే తెలుసా అందరికి? తెలుసు కదా. అంగన్వాడీ సెంటర్స్ లో 11 నుంచి 18 years అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించి మీకు ఏ టాపిక్స్ అయితే ఇంపార్టెంట్, చైల్డ్ మ్యారేజ్ తెలుసుకోవాల్సింది మీరే కదా, మీరా కదా. సో అది మీకు తెలియాలి. అనీమియా అంటే చెప్పండి ఎవరైనా. మీరంతా హెచ్బి టెస్ట్ చేశారు కదా స్కూల్లో, చేశారా? ఎందుకు చేశారు? బ్లడ్ పర్సెంటేజ్, హిమోగ్లోబిన్ ఎంత ఉందని తెలుసుకోవడానికే కదా, అవునా? ఇప్పుడు ఇందాక మేడం కొన్ని పాయింట్స్ చెప్తుంటే మీరు అంతా తలదించుకున్నారు. పీరియడ్స్ గురించి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్తుంటే దాంట్లో మీరు సిగ్గుపడాల్సింది ఏం లేదు. ఎవరికి తెలియదు చెప్పండి. యూ షుడ్ బి వెరీ ఓపెన్. ఓకేనా? ఇప్పుడు మేము అంత ఓపెన్ గా వచ్చి మీతో డిస్కస్ చేస్తున్నామంటే మీ లైఫ్ గురించే చెప్తున్నాం, అవునా కదా? సో యూ షుడ్ నాట్ ఫీల్ షై ఫర్ దాట్. దాన్ని మీరు స్వీకరించాలి. మీకేం తెలుసో మాకేం తెలుసో ఓపెన్ గా డిస్కస్ చేయడానికి ఈ ఫోరం ముందు వచ్చాం. ఓకేనా? సో వీటన్నిటి గురించి మేము ఈ కిషోరి వికాసంలో పిల్లలతో డిస్కస్ చేస్తుంటాం. అంతా మీ ఏజ్ పిల్లలే, 11 నుంచి 18 years. గవర్నమెంట్ స్కూల్ పిల్లలంతా ఇప్పుడు ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళని పిలిపించి 3 రోజులకు ఒకసారి ఒక్కొక్క టాపిక్ గురించి మేము 15 minutes డిస్కస్ చేస్తుంటాం. మీరంతా న్యూస్ పేపర్స్ చదువుతారా? ఎవరికి అలవాట్లేదా? ఒక్కరికన్నా న్యూస్ పేపర్ చదువుతారా మీరంతా? ఓకే, సో న్యూస్ పేపర్ లో ఎక్కువ ఎవరి గురించి, వాళ్ళ గురించి దాడి జరిగింది, వీళ్ళ గురించి ఇదైంది, ఎక్కువ ఎవరి కేసెస్ వస్తాయి? అబ్బాయిల గురించి, అమ్మాయిల గురించా? అమ్మాయిల గురించి. న్యూస్ పేపర్ చదవకపోయినా ఆ విషయం మీకు అందరికీ తెలుసు, అవునా కదా? అబ్బాయిల గురించి వస్తాయా? వస్తాయి.